హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో ఆఫ్ఘన్ల రాజ్య స్థాపనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఢిల్లీ సుల్తానుల కాలంలోని లోడీ వంశం భారతదేశంలో మొదటి ఆఫ్ఘన్ సామ్రాజ్యంగా పరిగణించబడుతుంది. హుమాయూన్ను ఓడించి షేర్షా స్థాపించిన సూర్ వంశం భారతదేశంలో రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యం. పై ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానుల యుగంలో పాలించిన లోడీ వంశం మొదటి ఆఫ్ఘన్ సామ్రాజ్యం కాగా, మొఘల్ చక్రవర్తి హుమాయూన్ను ఓడించి షేర్షా సూరి స్థాపించిన సూర్ వంశం రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యంగా చరిత్రలో నిలిచిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా జీవితంలోని ప్రారంభ ఘట్టాలు మరియు బిరుదులకు సంబంధించిన క్రింది వాటిని జతపరచండి. ఫరీద్ బాల్యం గడిచిన ప్రాంతం, షేర్ఖాన్ బిరుదు ఇచ్చిన పాలకుడు, చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం, బాబర్ సైన్యంలో పనిచేసిన కాలం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A3, B1, C2, D4. ఫరీద్ బాల్యం గడిచిన ప్రాంతం వచ్చేటప్పటికి ససారం అండి. షేర్ఖాన్ బిరుదు ఇచ్చిన పాలకుడు ఎవరంటే బహార్ ఖాన్ లోహానీ. నెక్స్ట్, చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడు అంటే 1539 అండి. బాబర్ సైన్యంలో పనిచేసిన కాలం ఏప్రిల్ 1527 నుంచి జూన్ 1528 వరకు. ససారం అంటే ఫరీద్, షేర్షా యొక్క అసలు పేరు ఫరీద్ అండి. ఫరీద్ తండ్రి హసన్ ఖాన్ సూర్ దక్షిణ బీహార్లోని ససారం ప్రాంతానికి జాగీర్దార్గా పనిచేసేవాడు. ఫరీద్ బాల్యం ఇక్కడే గడిచింది. నెక్స్ట్, బీహార్ ఖాన్ లోహానీ వేటలో ఏకాకిగా పులిని చంపినందుకు గాను బీహార్ ఆఫ్ఘన్ పాలకుడు బహార్ ఖాన్లోని హానీ ఇతనికి షేర్ఖాన్ అనే బిరుదు ఇచ్చాడు. నెక్స్ట్, 1539లో జరిగిన చౌసా యుద్ధంలో హుమాయూన్ను ఓడించిన తర్వాతే ఇతను షేర్షా అనే బిరుదు స్వీకరించాడు. నెక్స్ట్, ఏప్రిల్ 1527 నుండి జూన్ 1528 మధ్య షేర్ఖాన్ దాదాపు ఏడాది పాటు బాబర్ సైన్యంలో పనిచేసి మొఘలుల సైనిక లోపాలను దగ్గర నుండి గమనించాడు. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా సాధించిన సైనిక విజయాల సరైన కాలక్రమాన్ని గుర్తించండి. సూరజ్గఢ్ యుద్ధం, చౌసా యుద్ధం, పంజాబ్ ఆక్రమణ మరియు రోహాస్ కోట నిర్మాణం, కాలింజర్ కోట ముట్టడి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4. ఇక్కడ ఏమడిగారండి? కాలక్రమం అడిగారండి. వీటికి సంబంధించి షేర్షా సాధించిన సైనిక విజయాలు: ఫస్ట్ సూరజ్గఢ్ యుద్ధం, తర్వాత చౌసా యుద్ధం, తర్వాత పంజాబ్ ఆక్రమణ మరియు రోహస్ కోట నిర్మాణం, తర్వాత కాలింజర్ కోట ముట్టడి. సూరజ్గఢ్ యుద్ధం అనేది బెంగాల్ సుల్తాన్ మహ్మద్ షాను ఓడించి తూర్పు ప్రావిన్సుల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడంటండి. ఎక్కడ? సూరజ్గఢ్ యుద్ధంలో. ఎవరు? ఈ షేర్షా అండి. ఎవరితో యుద్ధం చేసి తూర్పు ప్రావిన్సుల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగింది ఎవరు? బెంగాల్ సుల్తాన్ అయినటువంటి మహ్మద్ షాను ఓడించి. నెక్స్ట్, చౌసా యుద్ధం అనేది ఈ షేర్షాకి మరియు మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్కి మధ్య జరిగిందండి. ఈ హుమాయూన్ను ఓడించి షేర్షా అనే బిరుదు పొందాడంటండి. నెక్స్ట్, పంజాబ్ ఆక్రమణ. కనౌజ్ యుద్ధం తర్వాత హుమాయూన్ను తరిమి కొట్టి పంజాబ్ స్వాధీనం చేసుకున్నాడు మరియు వాయువ్య సరిహద్దు రక్షణ కోసం రోహాస్ కోట నిర్మించాడు. నెక్స్ట్, కాలింజర్ కోట ముట్టడి. ఇది షేర్షా జీవితంలో చివరి దండయాత్ర అంటండి. ఏదండి? కాలింజర్ కోట ముట్టడి. ఈ ముట్టడిలోనే ఇతను ప్రమాదవశాత్తు మరణించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, మార్వార్ పాలకుడైన మాల్దేవ్పై జరిగిన సామేల్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత షేర్షా కేవలం ఒక గుప్పెడు సజ్జల కోసం నేను దాదాపు భారతదేశ సామ్రాజ్యాన్నే కోల్పోయేవాడిని అని వ్యాఖ్యానించాడంటండి.
నెక్స్ట్ రీజన్, రాజ్పుత్ల వీరత్వాన్ని చూసి భయపడిన షేర్షా మాల్దేవ్ సేనాపతులకు తాను డబ్బులు పంపినట్లు దొంగ లేఖలు సృష్టించి కుట్ర ద్వారా మాల్దేవ్ యుద్ధం చేయకుండా పారిపోయేలా చేశాడు. దిస్ ఈజ్ అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్. మాల్దేవ్ వద్ద 50,000కు పైగా బలమైన సైన్యం ఉండటం, రాజ్పుతుల పరాక్రమం చూసి షేర్షా దొంగ లేఖల కుట్ర పన్నాడు. దీనివల్ల రాజు పారిపోయిన అతని సేనాధిపతులు జైతా, కుంప కొద్దిపాటి సైన్యంతో విరోచితంగా పోరాడారు. ఈ సామెల్ అంటే గిరి సుమేల్ యుద్ధంలో చాలా కష్టంగా విజయం సాధించినందుకే షేర్షా ఆ ప్రసిద్ధ వాక్య చేశాడంటండి. ఏమని? కేవలం ఒక గుప్పెడు సజ్జల కోసం నేను దాదాపు భారతదేశ సామ్రాజ్యాన్ని కోల్పోయేవాడిని అని వ్యాఖ్యానించాడంటండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యవంశం పతనం మరియు వారసులకు సంబంధించిన క్రింది జతలలో ఏది తప్పుగా జతపరచబడింది? ఆప్షన్ ఏ, ఇస్లాం షా సూరి పరిపాలన చట్టాలను లిఖితపూర్వకంగా క్రోడీకరించారు. హేము ఆదిల్ షా పాలనలో హిందూ సైన్యాధ్యక్షుడు మరియు 22 యుద్ధాలతో విజేత. సికిందర్ సూర్ సిర్హింద్ యుద్ధంలో హుమాయూన్ చేతిలో ఓడిపోయాడు. మహమ్మద్ ఆదిల్ షా కాలింజర్ కోట ముట్టడిలో ఉక్కా ఫిరంగి పేలడం వల్ల మరణించాడు. ఇక్కడ ఏమడిగారండి? ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇస్లాం షా సూరి జలాల్ ఖాన్ సమర్థుడైన పాలకుడు, ఈ చట్టాలను క్రోడీకరించాడంట. నెక్స్ట్ హేము, ఇతనిని హేమచంద్ర విక్రమాదిత్య అంటారు. ఉప్పు వ్యాపారిగా ప్రారంభించి ఆదిల్ షా వద్ద కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడంట. 22 యుద్ధాల్లో గెలిచాడంట అండి ఇతను. ఎవరు? హేము. నెక్స్ట్ 1555లో జూన్లో జరిగిన సిర్హింద్ యుద్ధంలో సికిందర్ సూర్ హుమాయూన్ చేతిలో ఓడిపోవడంతో సూర్ వంశం అనేది అంతమైందంటండి. ఈ సూర్ వంశం అంతమవడానికి గల కారణం ఎవరు? ఈ సికిందర్ సూర్ అండి. నెక్స్ట్ 1545లో కాలింజర్ కోటను ముట్టడిస్తున్న సమయంలో ఉక్క అనే ఫిరంగి పేలిపోవడంతో ప్రమాదవశాత్తు మరణించింది షేర్షా సూరి, మహమ్మద్ ఆదిల్ షా కాదు. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆదిల్ షా విలాస పురుషుడు ఇస్లాం షా కొడుకును చంపి సింహాసనం ఎక్కాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా కేంద్ర పరిపాలనా విభాగాలకు సంబంధించి క్రింది వాటిని సరిగ్గా సరిపోల్చండి. దివాన్ ఈ విజారత్, ఏ రాయల్ కరెస్పాండెన్స్ ప్రభుత్వ ఉత్తర్వులు, దివాన్ ఈ అరిజ్, బి విదేశీ వ్యవహారాల శాఖ, దివాన్ ఈ రసాలత్, సి ఆర్థిక, సి ఇస్ ద ఆప్షన్స్ అండి ఇవి. ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ, దివాన్ ఈ ఇన్షా, ఆప్షన్ డి సైనిక శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1C 2D 3B 4A. దివాన్ ఈ విజారత్ అంటే ఇది ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ, దీనికి అధిపతిగా వజీర్ అనేవాడు ఉండేవాడంట. దివాన్ ఈ అరిజ్ ఇది సైనిక శాఖ, సైనికుల నియామకాలు చూసేది అధిపతి అరిజీ మమాలిక్. నెక్స్ట్ దివాన్ ఈ రసాలత్ ఇది విదేశీ వ్యవహారాలు మరియు రాజతంత్రానికి సంబంధించిన శాఖ. దివాన్ ఈ ఇన్షా ఇది రాయల్ కరెస్పాండెన్స్ లేదా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ మరియు సమాచార శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా స్థానిక పరిపాలన వ్యవస్థలో సర్కార్ అంటే జిల్లా స్థాయిలో శాంతి భద్రతలను పర్యవేక్షించే ప్రధాన సైనాధికారి మరియు రెవెన్యూ లేదా సివిల్ న్యాయాధికారాలను వరుసగా ఏమని పిలిచేవారు? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. షిక్టార్ ఈ షిక్టారన్ మరియు మున్సిఫ్ ఈ మున్సిఫాన్. ఆప్షన్ ఏ అనేది ఎందుకు రాంగు అంటే షిక్టార్ అంటే శాంతి భద్రతలు మరియు అమీన్ అంటే భూమి శిస్తు వసూలు అండి. ఈ రెండు పరగణా స్థాయి అధికారులు అండి. నెక్స్ట్ సామ్రాజ్యాన్ని సర్కార్లుగా విభజించారంట. ప్రతి సర్కార్పై షిక్టార్ ఈ షిక్టారన్ ప్రధాన సైనాధికారి మరియు మున్సిఫ్ ఈ మున్సిఫాన్ అంటే రెవెన్యూ సివిల్ న్యాయాధికారి అనేవారు ఉండేవారంటండి. సి అనేది ఎందుకు రాంగ్ అంటే ముకద్దం అంటే గ్రామ పెద్ద మరియు పట్వారీ అంటే రికార్డుల సహాయకుడు గ్రామ స్థాయిలో ఉండేవారంటండి. నెక్స్ట్
ఫోతాదార్ అంటే ఖజానాధికారి మరియు కార్కున్ అంటే గుమస్తా, వీరిద్దరూ పరగనా స్థాయి యొక్క అధికారులు అండి. నెక్స్ట్ క్వశ్చన్, శేర్షా ప్రవేశపెట్టిన చారిత్రాత్మక భూమి శిస్తు విధానంకి సంబంధించి క్రింది ప్రకటనల్లో సత్యం కానిది ఏది? ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ ఈజ్ ఆప్షన్ బి అండి. భూమి సారవంతాన్ని బట్టి 3 రకాలుగా విభజించి పండిన సగటు దిగుబడిలో 1/2 వంతును శిస్తుగా వసూలు చేసేవాడు. దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఏవేవండి? భూమి కొలత కోసం 32 అంగుళాల సికిందర్ గజ్ మరియు సన్ కి దండీని ఉపయోగించాడు. రైతులకు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే హక్కు పత్రాన్ని పట్టా అని పిలిచేవారు. రైతులు తాము చెల్లించాల్సిన పన్నుకు అంగీకరిస్తూ ప్రభుత్వానికి ఇచ్చే పత్రాన్ని కబూలియత్ అంటారండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అప్కమింగ్ ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బిట్. సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి భూమి కొలతలకు సికిందరీ గజ్ వాడటం, రైతులకు పట్టా ఇవ్వడం మరియు వారి నుండి కబూలియత్ అంటే అంగీకార పత్రం తీసుకోవడం, ఇవన్నీ కరెక్ట్ అండి. ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగు అంటే శేర్షా భూమిని మంచి, మధ్యస్థ, చెడ్డ భూములుగా విభజించిన మాట వాస్తవమే, కానీ పన్నుగా వసూలు చేసింది అనేది రాంగ్ అండి. సగటు దిగుబడిలో ఇక్కడ 1/3 అండి, కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నారు 1/2 అన్నారు. సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, శేర్షా ప్రవేశపెట్టిన ఆర్థిక మరియు సైనిక సంస్కరణలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 178 గ్రెయిన్స్ బరువు గల స్వచ్ఛమైన వెండి నాణేన్ని రూపాయిగా జారీ చేశాడు. ఇది ప్రస్తుత భారత కరెన్సీ రూపాయికి మూలం. అల్లావుద్దీన్ ఖిల్జీ నాటి గుర్రాలకు ముద్రలు వేసే దాగ్ మరియు సైనికుల వివరాలు నమోదు పద్ధతి అయిన చెహ్రాను కఠినంగా అమలు చేశాడు. సైనికాధికారులకు జాగీర్లు అంటే భూములు ఇచ్చే పాత పద్ధతిని పూర్తిగా రద్దు చేసిన నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. పై వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఈ శేర్షా 178 గ్రెయిన్స్ స్వచ్ఛమైన వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడంట. రాగి నాణ్యాన్ని దామ్ అని పిలిచేవారంట. నెక్స్ట్, అవినీతిని అరికట్టడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన దాగ్ మరియు చెహ్రా లేదా హులియా విధానాలను అత్యంత పటిష్టంగా పునరుద్ధరించేవారంట. సైన్యంలో మధ్యవర్తులను తొలగించి జాగీర్ల వ్యవస్థను రద్దు చేసి నేరుగా ఖజానా నుండి నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కట్టడాలు మరియు సాహిత్యానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఇన్కరెక్ట్ ఈజ్ ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సడక్ ఏ ఆజం అంటే గ్రాండ్ ట్రక్ రోడ్డు, ఇది సోనార్గావ్ నుండి పెషావర్ వరకు నిర్మించారంట. నెక్స్ట్, పద్మావత్ గ్రంథం అబ్బాస్ ఖాన్ సర్వాని పర్షియన్ భాషలో రచించాడంట. ఖిలా ఈ కున్హా మసీదు, ఇది ఢిల్లీలోని పురాణా ఖిలా లోపల శేర్షా నిర్మించిన ఇండో ఇస్లామిక్ కట్టడం అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగు అంటే ప్రసిద్ధ చారిత్రక కావ్యమైన పద్మావత్ను అవధ్ అంటే హిందీ భాషలో మాలిక్ మహ్మద్ జాయసీ అనే అతను రచించాడంట అండి. అబ్బాస్ ఖాన్ సర్వాని రచించిన గ్రంథం వచ్చేటప్పటికి తారిక్ ఈ షేర్ షాహీ. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శేర్షా సూరి బాల్యం మరియు అతని కుటుంబ నేపథ్యానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. శేర్షా తాత అయిన ఇబ్రహీం సూరు ఆఫ్ఘనిస్తాన్ నుండి గుర్రాల వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చాడు. ఫరీద్ తండ్రి అయిన హసన్ ఖాన్ సూర్ ఢిల్లీ పాలకుల కింద నేరుగా ససారం ప్రాంతానికి జాగీర్దార్గా పనిచేసేవాడు. పై వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. శేర్షా తాత అయిన ఇబ్రహీం సూరు ఆఫ్ఘనిస్తాన్ నుండి గుర్రాల వ్యాపారం కోసం భారతదేశానికి వలస వచ్చాడంట. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఫరీద్ తండ్రి హసన్ ఖాను సూర్ అనే అతను జాన్పూర్ పాలకుల కింద దక్షిణ బీహార్లోని ససారం ప్రాంతానికి జాగీర్దార్గా పనిచేశాడంటండి, ఢిల్లీ పాలకుల కింద కాదు. సో స్టేట్మెంట్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ ప్రావిన్స్ లో జరిగిన తిరుగుబాటు మరియు దానిని అణచివేయడానికి శేర్షా చేసిన పరిపాలనా మార్పులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఢిల్లీలో శేర్షా ఉన్న సమయంలో బెంగాల్ గవర్నర్ ఖిజిర్ ఖాన్ ప్రకటించుకున్న స్వాతంత్ర్యాన్ని అణచివేసిన తర్వాత శేర్షా బెంగాల్ ప్రావిన్స్ ను చిన్న చిన్న సర్కారులుగా విభజించాడు. భవిష్యత్తులో బెంగాల్ గవర్నర్లు ఎవరు ఏకీకృత భారీ సైన్యంతో తిరుగుబాట్లు చేయకుండా
నిరోధించడమే షేర్షా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. బెంగాల్ గవర్నర్ ఖిజిర్ ఖాన్ తిరుగుబాటును ఓడించిన తర్వాత భవిష్యత్తులో అక్కడ ఏ ఒక్క అధికారికి అంత పెద్ద ప్రావిన్స్ పై పూర్తి నియంత్రణ ఉండకూడదని షేర్షా భావించాడు. అందుకే బెంగాల్ను ముక్కలు చేసి సర్కార్లుగా విభజించి ప్రతి సర్కార్పై ఒక ప్రత్యేక అధికారి నియమించాడు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రైజిన్ ముట్టడికి సంబంధించి క్రింది వాటిలో సత్యమైన ప్రకటన గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఖురాన్ మీద ప్రయాణం చేసి నమ్మక ద్రోహంతో రాజ్పుత్ పాలకుడు పూరన్ మాల్ కుటుంబాన్ని వధించడం షేర్షా జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయిందంటండి. దేనికి సంబంధించండి? ఇది రైజిన్ ముట్టడికి సంబంధించి. ఈ రైజిన్ ముట్టడి అనేది 1543లో జరిగింది. ఇది చివరి దండయాత్ర కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. చివరిది వచ్చేటప్పటికి కాలింజర్ కోట ముట్టడి 1545. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఈ పాయింట్ ఇదే వీడియోలో డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో. నెక్స్ట్ ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగ్ అంటే రైజిన్ పాలకుడు పూరన్ మాలు, కీరత్ సింగ్ కాలింజర్ పాలకుడు. నెక్స్ట్ స్టేట్మెంట్ సి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. షేర్షా పూరన్ మాల్కు ఎలాంటి హాని తలపెట్టనని ఖురాన్ మీద ప్రమాణం చేసి లొంగిపోయేలా చేశాడు. కానీ తర్వాత నమ్మక ద్రోహంతో అతని కుటుంబాన్ని అనుచరులను దారుణంగా వధించాడు. సో ఇది ఒక జీవితంలో అతనికి ఒక మచ్చగా ఉండిపోయిందటండి. నెక్స్ట్ ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే ఉక్కా ఫిరంగి పేలింది కాలింజర్ కోట ముట్టడిలో అండి, రైజిన్ ముట్టడిలో కాదు. సో ఆప్షన్ డి ఆల్సో రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా సూరి ప్రవేశపెట్టిన నాణేలు మరియు వాటి లోహపు లేదా బరువులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. నాణేలు లేదా వాటి యొక్క మారకాలు. రూపాయి, దాము, మోహర్, రూపాయి, దామ్ మారకపు విలువ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A3, B1, C2, D4. షేర్షా జారీ చేసిన 178 గ్రెయిన్స్ బరువు గల స్వచ్ఛమైన వెండి నాణ్యాన్ని రూపాయి అంటారు. 380 గ్రెయిన్స్ బరువు గల రాగి నాణ్యాన్ని దామ్ అని పిలిచేవారు. వెండి, రాగి నాణ్యాలతో పాటు మోహుర్ అనే బంగారు నాణ్యాన్ని కూడా అతను జారీ చేశాడు. వెండి రూపాయి మరియు రాగి దామ్ నాణ్యాల మధ్య చట్టబద్ధమైన మారకపు విలువ 1:64గా ఉండేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా స్థానిక పరిపాలనా విభాగమైన పరగనాలోని అధికారులు మరియు వారి విధులకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరిగ్గా జతపరచబడ్డాయి? అమీన్ భూమి శిస్తు వసూలు చేసే అధికారి, ఫోతాదార్ పరగనా ఖజానాధికారి, కార్ఖండ్లు హిందీ మరియు పర్షియన్ భాషలలో రికార్డులు రాసే గుమస్తాలు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ 3 ఆర్ కరెక్ట్ అండి. పరగణ అంటే ప్రస్తుత తాలూకా లేదా మండలం. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. పరగణ స్థాయిలో షిక్టార్ అంటే శాంతి భద్రతలతో పాటు భూమి శిస్తు కోసం అమీన్, ఖజానా రక్షణ కోసం ఫోతాదార్ మరియు రికార్డులను పారదర్శకంగా ఉంచడానికి 2 కార్ఖండ్లు అంటే ఒకరు హిందీ మరొకరు పర్షియన్ రికార్డుల కోసం ఉండేవారంటండి. సో ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా న్యాయ మరియు పోలీసు వ్యవస్థలోని సైనిక బాధ్యత సిద్ధాంతం కి సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది అడిగారండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. న్యాయ వ్యవస్థ అత్యంత కఠినంగా పక్షపాతం లేకుండా ఉండేది మరియు నేరం చేసిన వాడు బంధువు అయినా కూడా వదిలేవాడు కాదంటండి. ఎవరు? షేర్షా. నెక్స్ట్, దొంగను పట్టుకోలేకపోతే దొంగలించబడిన సొమ్మును గ్రామ పెద్దే తన సొంత జేబు నుండి రైతులకు చెల్లించాలి. ఈ కఠినమైన నిబంధనలు అమలు కారణంగా సామ్రాజ్యంలో నేరాలు భారీగా తగ్గాయి. ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగ్ అంటే దొంగతనం లేదా నేరం జరిగితే దానికి ఖచ్చితంగా ఆ ప్రాంతపు లేదా గ్రామపు ముకద్దం అంటే గ్రామ పెద్దదే బాధ్యత అండి, పట్వారీది కాదు. పట్వారీ అనేవాడు కేవలం రికార్డుల సహాయకుడు మాత్రమే అండి. సో ఎక్సెప్ట్ బి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా నిర్మించిన రహదారులకు సంబంధించి క్రింది వాటిలో సత్యం కానిది ఏది? ఇన్కరెక్ట్ అడిగారండి. ఆప్షన్ డి ఇస్ ద ఇన్కరెక్ట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. వాణిజ్య రవాణాను మెరుగుపరచడానికి సామ్రాజ్యం అంతటా 4 ప్రధాన రహదారులను నిర్మించాడు. సడక్ ఏ ఆజం అనే రహదారి తూర్పున బెంగాల్లోని సోనార్గావ్ నుండి వాయువ్య సరిహద్దులోని పెషావర్ వరకు 1500 కోస్ పొడవున ఉండేది. నెక్స్ట్, లాహోర్ నుండి ముల్తాన్ వరకు, ఆగ్రా నుండి బుర్హాన్పూర్ వరకు రహదారులను నిర్మించాడు. ఎవరండి? షేర్షా. షేర్షా గురించి కంపల్సరీ బిట్ వస్తుందండి అప్కమింగ్ ఎగ్జామ్లో. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ అయినాయి.
ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి షేర్షా 4 ప్రధాన రహదారులు నిర్మించాడు. అందులో సడక్ ఏ ఆజం అత్యంత పొడవైనది, బెంగాల్ టు పెషావర్, ఆగ్రా, బుర్హాన్పూర్, లాహోర్, ముల్తాన్ రోడ్లు కూడా అతనివే. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే షేర్షా పెట్టిన అసలు పేరు సడక్ ఏ ఆజం అండి. బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ దీనికి గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పేరు మార్చాడు. సో ఇవి రెండు ఇక్కడ తారుమారయ్యాయండి. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రహదారుల పొడవున షేర్షా నిర్మించిన సరాయిలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రయాణికులు, వ్యాపారుల విశ్రాంతి కోసం ప్రతి రెండు కోస్లకు ఒక సత్రం చొప్పున మొత్తం 1700 సరాయిలను నిర్మించాడు. ఈ సరాయిలలో హిందువులకు, ముస్లింలకు ఎటువంటి భేదం లేకుండా ఒకే రకమైన ఉమ్మడి బస మరియు ఆహార ఏర్పాట్లు ఉండేవి. ఈ సరాయిలు సమాచార వ్యవస్థకు డాక్ చౌకీలుగా అంటే పోస్టాఫీసులుగా మరియు గూఢాచారి కేంద్రాలుగా పనిచేయడం వల్ల వీటిని సామ్రాజ్యానికి నాడులు అని పిలుస్తారు. పై వాటిలో సరైనవి. ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మీన్స్ స్టేట్మెంట్ 2 and 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. సారీ అండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ప్రతి 2 కోసులకు ఒక సత్రం చొప్పున 1700 సరాయిలను కట్టించాడు. ఇవి పోస్టాఫీసులుగా అంటే డాక్ చౌకీలు, గూఢాచారి కేంద్రాలుగా పనిచేయడం వల్ల సామ్రాజ్యానికి నాడులు లాంటివి అని పిలిచేవారు. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే సరాయిలలో హిందువులకు మరియు ముస్లింలకు వేర్వేరుగా బస చేసే ఏర్పాట్లు, త్రాగునీరు, గుర్రాలకు మేత లాంటి సదుపాయాలు కల్పించాడు. సో ఉమ్మడిగా కాదండి. సో స్టేట్మెంట్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా సూరి కాలం నాటి నిర్మాణాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. రోహస్ కోట పాకిస్తాన్లోని జీలం నది ఒడ్డున గల యునెస్కో గుర్తింపు పొందిన కోట. పురాణా కిలా ఢిల్లీలోని దినపన్హా నగరాన్ని ఆక్రమించిన దాని స్థానంలో నిర్మించిన పాత కోట. పాట్నా పాటలీపుత్ర ప్రాముఖ్యతను తిరిగి గుర్తించి షేర్షా పునర్నిర్మించిన నగరం. షేర్షా సమాధి దీని ప్రధాన వాస్తుశిల్పి తోడల్మాల్ మరియు ఇది చతురస్రాకారంలో ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. జీలం నది ఒడ్డున రోహస్ కోట, దినపనహా స్థానంలో పురాణ కిలా మరియు పాటలీపుత్రను పాట్నాగా మార్చడం. సో ఇవన్నీ కరెక్ట్. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే ససారంలోని షేర్షా సమాధి యొక్క వాస్తుశిల్పి అలీ వాల్ఖాన్ అంటే తోడర్మాల్ రోహస్ కోట నిర్మాణ పర్యవేక్షకుడు. అలాగే ఈ సమాధి అష్టకోణ ఆకారంలో ఉంటుందంటండి, చతురస్రాకారంలో కాదు. కానీ ఇక్కడ ఆప్షన్ డిలో ఏమి ఇచ్చారండి, చతురస్రాకారంలో ఉంటుంది అన్నారు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. చతురస్రాకారం కాదండి, ఆక్టాగోనల్ షేప్ అంటే అష్టకోణ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా సూరి సైనిక సంస్కరణలలో భాగంగా రైతుల రక్షణకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. షేర్షా సైన్యం కవాతు చేస్తూ వెళ్లేటప్పుడు రైతులు పంట పొలాలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని అత్యంత కఠినమైన ఆదేశాలుండేవి. ఒకవేళ సైనికుల వల్ల ఏదైనా పంటకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని ససారం పరిధిలోని స్థానిక జాగీర్దారుల జీతాల నుండి రీకవరీ చేసేవారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ అసర్షన్ ఓన్లీ కరెక్ట్ అండి. రీజన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే చూద్దామండి. షేర్షా సైన్యంలో క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేది. పంటలకు నష్టం జరగకుండా కఠిన ఆదేశాలు ఇచ్చేవాడు. కానీ రీజన్ అనేది ఎందుకు రాంగ్ అంటే ఒకవేళ సైనికుల వల్ల పంటకు నష్టం జరిగితే ఆ సైనికులను కఠినంగా శిక్షించేవారు మరియు నష్టపోయిన రైతుకు ప్రభుత్వ ఖజానా నుండి వెంటనే పరిహారం చెల్లించేవారు. స్థానిక జాగీర్దారుల జీతం నుండి కాదండి, ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించేవారండి. సో రీజన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ జననం మరియు ప్రారంభ జీవితానికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. అక్బరు 1542లో సింధు ప్రాంతంలోని అమర్కోట్లోని జన్మించాడు. ఆ సమయంలో అతని తండ్రి షేర్షా సూరి చేతిలో ఓడిపోయి అజ్ఞాతవాసంలో ఉన్నాడు. నెక్స్ట్ 1556లో హుమాయూన్ మరణించే సమయానికి అక్బర్ పంజాబ్లోని కలనౌర్ వద్ద ఉన్నాడు. అక్కడే తన 13వ ఏట బైరామ్ ఖాన్ చేతుల మీదుగా మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు.
ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అక్బర్ తల్లిదండ్రులు హుమాయూన్ మరియు హమీదా బాను బేగం షేర్షా సూరి చేతిలో ఓడిపోయి హుమాయూన్ అజ్ఞాతవాసంలో గడుపుతున్న కాలంలో 1542లో అమర్ కోట్ అంటే సింధులో అక్బర్ జన్మించాడు. నెక్స్ట్ 1556లో ఢిల్లీలో హుమాయూన్ ప్రమాదవశాత్తు మరణించినప్పుడు అక్బర్ పంజాబ్లోని కలనౌర్ వద్ద పోరాటంలో ఉన్నాడు. చిన్న వయసుడైన 13 ఏళ్ల అక్బర్కు అతని సంరక్షకుడు బైరామ్ ఖాను అక్కడే పట్టాభిషేకం చేశాడంటే ఎవరండి? బైరామ్ ఖాన్ చేశాడు. ఎవరికి? అక్బర్కు. నెక్స్ట్ క్వశ్చన్, బైరామ్ ఖాన్ సంరక్షక పాలన మరియు అక్బర్ తొలిదశ దండయాత్రలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఘటనలు లేదా వ్యక్తులు. బైరామ్ ఖాన్ బిరుదు, రెండవ పానిపట్టు యుద్ధం, మాల్వా ఆక్రమణ, గోండ్వానా ఆక్రమణ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A3, B4, C2, D1. కాస్ ఈ కానస్ అంటే అక్బర్ యొక్క సంరక్షకుడైన బైరామ్ ఖాన్ యొక్క బిరుదు కాస్ ఈ కానస్. హేము విక్రమాదిత్య ఓటమి ఇది ఆల్రెడీ డిస్కస్ చేశామండి ఇదే వీడియోలో. 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో ఢిల్లీలోని ఆక్రమించిన బెంగాల్ పాలకుని వజీర్ హేము విక్రమాదిత్యను బైరామ్ ఖాన్ ఓడించాడు. బాజ్ బహదూర్ 1561లో జరిగిన మాల్వా ఆక్రమణలో పాలకుడు బాజ్ బహదూర్ ఓడిపోయి చివరకు లొంగిపోయి మున్సాబ్దార్ పదవి పొందాడు. రాణి దుర్గావతి క్రీస్తు శకం 1564లో గోండ్వానాపై మొఘల్ గవర్నర్ అసఫ్ ఖాన్ దాడి చేయగా రాణి దుర్గావతి విరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పాలనా కాలంలో సంభవించిన సామ్రాజ్య విస్తరణ మరియు ముట్టడిల యొక్క సరైన కాలక్రమాన్ని గుర్తించండి. చిత్తోర్ ముట్టడి, గుజరాత్ ఆక్రమణ, హల్దీఘాట్ యుద్ధం, అహ్మద్ నగర్ ముట్టడి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఫస్ట్ చిత్తోర్ ముట్టడి, నెక్స్ట్ గుజరాత్ ఆక్రమణ, తర్వాత హల్దీఘాట్ యుద్ధం, తర్వాత అహ్మద్ నగర్ ముట్టడి. ఈ చిత్తోర్ ముట్టడి అనేది వేమార్ పాలకుడు రాణా ఉదయ్ సింగ్ కొండల్లోకి వెళ్ళగా జైమల్ మరియు పట్టా విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారంట. గుజరాత్ ఆక్రమణ అనేది ముజఫర్ షాను ఓడించి గుజరాత్ను జయించాడు. ఈ విజయానికి గుర్తుగానే ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా నిర్మించాడు. హల్దీఘాట్ యుద్ధం అనేది అక్బర్కు తలవంచని మహారాణా ప్రతాప్ను రాజా మాన్సింగ్ నేతృత్వంలోని మొఘల్ సైన్యం ఓడించిందంట. అహ్మద్ నగర్ ముట్టడి అనేది 1595లో జరిగింది. దక్కన్ దండయాత్రలో భాగంగా అహ్మద్ నగర్ పై దాడి చేయగా చాంద్ బీబీ విరోచితంగా పోరాడి బేరార్ను ఇస్తూ సంధి అనేది చేసుకున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ రాజ్పుత్ విధానం మరియు తిరుగుబాటు అణచివేతలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. అక్బర్ వాయువ్య సరిహద్దులోని రోషనాయ్ గిరిజన తిరుగుబాటును అణచివేయడానికి తన సైన్యాన్ని పంపాడు. ఖైబర్ కనుమను దిగ్బంధించిన రోషనాయ్ గిరిజనులను అణచివేసి ఈ కఠినమైన పోరాటంలో అక్బర్ ఆప్తుడైన రాజా తోడర్మల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అసర్షన్ ఈజ్ కరెక్ట్ బట్ రీజన్ ఈజ్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఖైబర్ కనుమను దిగ్బంధించిన రోషనాయ్ గిరిజన తెగలను అణచివేయడానికి అక్బర్ సైన్యాన్ని పంపిన మాట కరెక్టే, కానీ రోషనాయ్ గిరిజనులను అణచివేసే పోరాటంలో అక్బర్ ఆప్తుడైన రాజా బీర్బల్ ప్రాణాలు కోల్పోయాడు, రాజా తోడర్మల్ కాదండి. ఇక్కడ ప్రాణాలు కోల్పోయింది ఎవరు? రాజా బీర్బల్ అండి, రాజా తోడర్మల్ కాదు. సో రాజా తోడర్మల్ అనే అతను 1520 నుండి 21 కాలంలో బీహార్ బెంగాల్ తిరుగుబాటును అణచివేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, సామ్రాజ్య విస్తరణ తిరుగుబాట్లకు సంబంధించి క్రింది జతలలో ఏది తప్పుగా జతపరచబడింది? ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఆదం ఖాన్ వజీర్ను చంపినందుకు అక్బర్ ఇతనిని ఆగ్రా కోటపై నుండి కిందకు తోయించి చంపించాడంట. ఉజ్బెక్లు మరియు మిర్జాలు అక్బర్ సవతి సోదరుడైన మిర్జా హకీంను రాజుగా ప్రకటించి తిరుగుబాటు చేశారు. దావూద్ ఖాన్ బెంగాల్ బీహార్లలో స్వతంత్రుడిగా ప్రకటించుకోగా అక్బర్ ఓడించి ఉరి తీశాడు. ఆదం ఖాన్ శిక్ష, మీర్జా హకీం తిరుగుబాటు మరియు ఆఫ్ఘన్ పాలకుడు దావూద్ ఖాన్ ఉరితీత అంశాలు ఇవన్నీ కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే 1605లో అక్బర్ అతిసార వ్యాధితో మరణించాడు, గిరిజనులు విషప్రయోగం వల్ల కాదు. సో అతని సమాధి ఆగ్రా సమీపంలోని సికింద్రాలో ఉందంటండి.
నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ వాస్తుశిల్ప శైలి మరియు భవన నిర్మాణాలకు సంబంధించిన క్రింది ప్రకటనలలో ఇన్కరెక్ట్ ఏదో అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. అక్బర్ తన కట్టడాల్లో పర్షియన్ శైలితో పాటు స్థానిక గుజరాతీ, బెంగాలీ మరియు రాజ్పుత్ నిర్మాణ శైలులను సమ్మిళితం చేశాడు. ఆగ్రా కోట లోపల గల జహంగీర్ మహల్ గ్వాలియర్లోని హిందూ నిర్మాణమైన మాన్ మందిర్ నమూనా ఆధారంగా కట్టబడింది. అక్బర్ తన సామ్రాజ్య భద్రత కోసం ఆగ్రాతో పాటు లాహోర్ కోట మరియు అలహాబాద్ కోటలు నిర్మించాడు. సో బిసిడిఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది ఎందుకు రాంగు అంటే అక్బర్ కట్టడాలలో ప్రధానంగా ఉపయోగించింది ఎర్ర ఇసుక రాయి అండి. అలంకరణ కోసం మాత్రమే అక్కడక్కడ పాలరాయి వాడారు. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, అక్బర్ హిందూ ఇస్లామిక్ శైలులను కలిపాడని జహంగీర్ మహల్ మాన్ మందిర్ నమూనాని మరియు లాహోర్, అలహాబాద్ కోటలు నిర్మించాడని స్పష్టంగా పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫతేపూర్ సిక్రీలలోని ప్రధాన కట్టడాలు మరియు వాటి విశేషాలకు సంబంధించి క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. బులంద్ దర్వాజా, పంచ్ మహల్, దివానీ కాస్, ఇబాదత్ ఖానా. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1C 2A 3D 4B. బులంద్ దర్వాజా గుజరాత్ విజయానికి చిహ్నం. 176 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి ఎత్తైన ముఖద్వారాలలో ఒకటి. పంచ్ మహల్ 5 అంతస్తుల భవనం మరియు ఇది బౌద్ధ విహారాల ఆకృతి ఆధారంగా నిర్మించబడింది. దివాన్ ఈ కాస్ ప్రత్యేక సభా మందిరం, దీనిలోని ప్రసిద్ధ లోటస్ పిల్లర్ తామరపువ్వు ఆకారపు స్తంభం ఉంది. ఇబాదత్ ఖానా మతపరమైన చర్చల కొరకు నిర్మించిన ప్రార్థనా మందిరం. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి చిత్రకళా వికాసంకి సంబంధించిన క్రింది ప్రకటనలలో సరైన వాటిని ఎంచుకోండి. మొఘల్ చిత్రకళలో పోర్చుగీసుల ద్వారా వచ్చిన యూరోపియన్ శైలిని ప్రవేశపెట్టింది అక్బరే. చిత్రకళలో తొలిసారిగా నెమలి నీలం, ఇండియన్ రెడ్ వంటి స్వదేశీ రంగుల వాడకం ప్రారంభమైంది. అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ హిందూ చిత్రకారుడు దస్వంత్ మహాభారత పర్షియన్ అనువాదమైన రజ్నామాకు అద్భుతమైన చిత్రాలను గీశాడు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. అక్బర్ చిత్రకారుల కోసం కార్ఖానాలు ఏర్పాటు చేశాడు. అతని కాలంలోనే యూరోపియన్ శైలి అంటే 3D ప్రభావం అనేది ప్రవేశించింది. స్వదేశీ రంగులు వాడారు మరియు దస్వంత్ రజ్నామా గ్రంథానికి చిత్రాలు గీశాడు. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆస్థానంలోని అనువాద శాఖ మరియు పర్షియన్ సాహిత్యానికి సంబంధించిన క్రింది జతలలో ఏది సరైనది కాదు. ఇన్కరెక్ట్ అడిగారండి. ఆప్షన్ సి ఇస్ ఇన్కరెక్ట్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. మక్తాబ్ ఖానా సంస్కృతం, అరబిక్, గ్రీకు గ్రంథాలను పర్షియన్లోకి అనువదించడానికి ఫతేపూర్ సిక్రీలో ఏర్పాటు చేసిన శాఖ. అబుల్ ఫజల్ అక్బర్ పాలనను వివరిస్తూ అక్బర్ నామా రాశాడు. దీనిలోని 3వ భాగమే ఇన్ ఈ అక్బరీ. నెక్స్ట్, అబుల్ ఫైజీ అక్బర్ యొక్క ఆస్థాన కవి మరియు అనువాద శాఖలలోని ముఖ్య పండితుడు. ఎవరండి? అబుల్ ఫైజీ. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే ముంతకాబ్ ఉద్ తబక్ అనే గ్రంథాన్ని రచించి అక్బర్ మత విధానాలను తీవ్రంగా విమర్శించినది అబ్దుల్ ఖాదిర్ బదౌని అండి, ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్ కాదు. సో నిజాముద్దీన్ అహ్మద్ తబకత్ ఈ అక్బరీ రచించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ఇతిహాసాలు, శాస్త్ర గ్రంథాల పర్షియన్ అనువాదాలు మరియు వాటి రచయితలకు సంబంధించిన క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. అసలు గ్రంథాలు: భాస్కరాచార్యుని లీలావతి, విష్ణు శర్మ పంచతంత్ర కథలు, తుజుక్ ఈ బాబరి, కల్హనుని రాజతరంగిణి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, A3, B1, C2, D4. గణిత శాస్త్ర గ్రంథమైన లీలావతిని అబుల్ ఫైజీ పర్షియన్లోకి అనువదించాడు. పంచతంత్ర కథలను అబుల్ ఫజల్ అన్వర్ ఈ సుహైలీ అనే పేరుతో అనువదించాడు. చాగతాయ్ టర్కిష్లో ఉన్న బాబర్ స్వీయ చరిత్రను అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా బాబర్ నామాగా అనువదించాడు. కాశ్మీర్ చరిత్రను తెలిపే రాజతరంగనిని మౌలానా షా మహమ్మద్ షహబాది పర్షియన్లోకి అనువదించాడు. నెక్స్ట్ క్వశ్చన్,
అక్బర్ ప్రారంభ జీవితం మరియు బాల్యానికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. హుమాయూన్ ఇరాన్కు పారిపోయినప్పుడు చిన్న వయసులో ఉన్న అక్బర్ను అతని బాబాయి కమ్రాన్ బంధించాడు. హుమాయూన్ తిరిగి కాందహార్ను ఆక్రమించిన తర్వాతే అక్బర్ తన తల్లిదండ్రులను కలుసుకోగలిగాడు. పై వాటిలో సరైనవెన్ని? ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. షేర్షా సూరి చేతిలో ఓడిపోయిన హుమాయూన్ ఇరాన్కు పారిపోవలసి వచ్చిన తరుణంలో చిన్నవాడైన అక్బర్ను అతని బాబాయ్ కమ్రాన్ బంధించి తన వద్ద ఉంచుకున్నాడు. హుమాయూన్ శత్రువులపై తిరిగి దాడి చేసి కాందహార్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాతే అక్బర్ తన తల్లిదండ్రుల వద్దకు చేరడం సాధ్యపడింది. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పెంపుడు తల్లి కుమారుడైన ఆదం ఖాన్ మాల్వా దండయాత్రకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆదం ఖాన్ మాల్వా పాలకుడైన బాజ్ బహదూర్ను ఓడించి ఆ ప్రాంతాన్ని జయించాడు. ఈ విజయ గర్వంతో ఆదం ఖాన్ అక్బర్ ఆస్థాన వజీర్ను దారుణంగా హత్య చేయడంతో అక్బర్ ఆగ్రహించి ఆదం ఖాన్ను ఆగ్రా కోటపై నుండి కిందకు తోయించి చంపించాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆదం ఖాన్ 1561లో మాల్వాను జయించిన మాట నిజం. అయితే అతను అక్బర్ చేత శిక్షించబడడానికి మాల్వా విజయం కారణం కాదు. అతను అక్బర్ ఆస్థాన వజీర్ను దారుణంగా హత్య చేయడమే దానికి కారణం. సో రెండు ప్రకటనలు కరెక్ట్ అండి. ఆదం ఖాన్ పతనానికి కూడా ఈ కారణాన్ని వివరిస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1580 నుండి 81లో అక్బర్ సామ్రాజ్యంలో ముఠా నాయకులు మరియు అధికారులు తిరుగుబాటు చేయడానికి గల కారణాలలో సరికాని దానిని గుర్తించండి. అంటే ఇన్కరెక్ట్ అడిగారండి. ఆప్షన్ డి ఇస్ ద ఇన్కరెక్ట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. అక్బర్ సైన్యంలో ప్రవేశపెట్టిన కఠినమైన దాగ్ గుర్రాలకు ముద్రలు వేసే విధానం, సామ్రాజ్యంలోని జాగీర్ల లెక్కలను కఠినంగా తనిఖీ చేయడం, మతాధికారులకు గతంలో ఇచ్చిన ఈనాం భూములను రద్దు చేయడం. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. 1580 నుండి 81 నాటి తిరుగుబాటుకు కఠినమైన దాగ్ విధానం, జాగీర్ల తనిఖీ మరియు ఇనాం భూముల రద్దు ప్రధాన కారణాలు. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే అక్బర్ ఉదారవాద మత విధానాల వల్లే అధికారులలో అసంతృప్తి వచ్చింది. అంతేకాకుండా అక్బర్ యాత్రికుల పన్ను, జిజియా పన్నులను రద్దు చేశాడే తప్ప తిరిగి విధించలేదు. సో ఆప్షన్ డి ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1580 నుండి 81లో సామ్రాజ్యంలో చెలరేగిన అంతర్గత తిరుగుబాట్లు మరియు వాటిని అణిచివేసిన వ్యక్తులకు సంబంధించిన క్రింది వాటిని జతపరచండి. తిరుగుబాటులు: బీహార్ మరియు బెంగాల్ తిరుగుబాటు, కాబూల్ రాజు మీర్జా హకీం తొలి దాడి నిరోధం, కాబూల్ పై తుది దండయాత్ర మరియు విజయం, ఒరిస్సా మరియు కూచ్ బీహార్ ఆక్రమణ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి, A2 B1 C4 D3. బీహార్ బెంగాల్లో క్రీస్తు శకం 1580 నుండి 81లో చెలరేగిన తీవ్ర తిరుగుబాటును రాజా తోడర్మల్ విజయవంతంగా అణిచివేశాడు. కాబూల్ రాజు మీర్జా హకీం చేసిన దాడిని ప్రారంభంలో రాజా మాన్సింగ్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు స్వయంగా అక్బరే కాబూల్ వెళ్లి విజయం సాధించాడు. తూర్పున 1592లో రాజ్మాన్ సింగ్ ఒరిస్సా మరియు కూచ్ బీహార్ ప్రాంతాలను జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి వాయువ్య సరిహద్దు విస్తరణకు సంబంధించి క్రింది జతల్లో ఏది తప్పుగా జతపరచబడింది? ఇన్కరెక్ట్ పేరు వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఉజ్బెక్ ముప్పు: అబ్దుల్లా ఖాన్ ఉజ్బెక్ దాడులను అడ్డుకోవడానికి అక్బరు స్వయంగా సింధు నది వద్దకు చేరుకున్నాడు. వాయువ్య ప్రాంతాల ఆక్రమణలు: కాశ్మీర్, బెలూచిస్తాన్ మరియు సింధు ప్రాంతాలను జయించాడు. రోషనాయ్ తిరుగుబాటు: ఖైబర్ కనుమను దిగ్బంధించిన రోషనాయ్ గిరిజనులను అణిచివేశారు. అబ్దుల్లా ఖాన్ ఉజ్బెక్ ముప్పు నివారణ, కాశ్మీర్, బలూచిస్తాన్, సింధ్ ఆక్రమణలు మరియు ఖైబర్ కనుమలలోని రోషనాయ్ గిరిజనుల అణచివేత అంశాలు కరెక్ట్. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే వాయువ్య సరిహద్దులు అంటే 1595 నాటికి స్థిరపడ్డాయంట, 1565లో కాదండి. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. 1565 కాదండి, 1595. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ దక్కన్ దండయాత్రలకు సంబంధించి క్రింది వాటిలో సత్యమైన ప్రకటనను గుర్తించండి. అంటే కరెక్ట్ అడిగారండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అహ్మద్ నగర్ ముట్టడి సమయంలో అక్కడి రక్షకురాలైన చాంద్ బీబీ
విరోచితంగా పోరాడి బేరార్ ప్రాంతాన్ని మొఘలులకు ఇచ్చి సంధి చేసుకుంది. ఆప్షన్ ఏ ఎందుకు రాంగు అంటే అక్బర్ దక్కన్ దండయాత్రలో భాగంగా అహ్మద్ నగర్ పై దాడి చేశాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అహ్మద్ నగర్ రక్షకురాలైన చాంద్ బీబీ మొఘల్ సైన్యాన్ని విరోచితంగా ఎదుర్కొని చివరకు బేరార్ ప్రాంతాన్ని మొఘలులకు అప్పగించడానికి అంగీకరిస్తూ సంధి చేసుకుంది. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే 1598 తర్వాత బలమైన ఆసిర్గఢ్ కోట మొఘలుల వశమైంది. సో అక్బర్ వెనుదిరగలేదు. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే అహ్మద్ నగర్ కోట అనేది 1598లో మొఘలుల వంశమైందంటండి, మొఘలుల యొక్క వశమైంది. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ వాస్తుశిల్ప శైలి మరియు ఆగ్రా కోటలోని నిర్మాణాలకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. అక్బర్ తన కట్టడాలలో కమాన్లు మరియు గుమ్మటాలను కేవలం అలంకార కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగించాడు. ఆగ్రా కోట లోపల నిర్మించిన జహంగీరీ మహల్ పూర్తిగా పర్షియాలోని ఇస్ఫహాన్ నగర భవన నమూనా ఆధారంగా కట్టబడింది. పై ప్రకటనలో సరైనవి అడిగారండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అక్బర్ తన నిర్మాణాలలో కమాన్లు మరియు గుమ్మటాలను నిర్మాణ బలానికి కాకుండా కేవలం బాహ్య అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగించాడు. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఆగ్రా కోట లోపల గల జహంగీరీ మహల్ గ్వాలియర్ లోని హిందూ నిర్మాణమైన మాన్ మందిర్ నమూనా ఆధారంగా కట్టబడింది, పర్షియా భవన్ నమూనా ఆధారంగా కాదు. సో స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫతేపూర్ సిక్రీలోని జోధాబాయి ప్యాలెస్ మరియు సలీం చిస్తీ సమాధికి సంబంధించిన క్రింది ప్రకటనలో ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ ఇస్ ద ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. జోధాబాయి ప్యాలెస్ ఫతేపూర్ సిక్రీలోని భవనాలన్నింటిలోకి అతి పెద్దది. జోధాబాయి ప్యాలెస్ లో గుజరాతీ మరియు రాజ్పుత్ నిర్మాణ శైలులు స్పష్టంగా కనిపిస్తాయి. సూఫీ సంతు షేక్ సలీం చిస్తీ పట్ల ఉన్న గౌరవంతోనే అక్బర్ ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించాడు. సో ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. జోధాబాయి ప్యాలెస్ అనేది పెద్దది కావడం, అందులో రాజ్పుత్ గుజరాతీ శైలి ఉండడం మరియు సలీం చిస్తీపై గౌరవంతో ఈ నగరాన్ని కట్టడం పూర్తిగా నిజం. నెక్స్ట్ ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే ఫతేపూర్ సిక్రీలోని ఎర్ర ఇసుకరాయి కట్టడాల మధ్య షేక్ సలీం చిస్తీ సమాధిని మాత్రం పూర్తిగా తెల్లటి పాలరాయితో అద్భుతంగా నిర్మించారంటండి. సో ఇక్కడ ఏమన్నారు, పూర్తిగా ఎర్ర ఇసుక రాయితో అన్నారండి. సో పూర్తిగా ఇసుక రాయితో కాదండి, ఎర్ర ఇసుక రాయి కట్టడాలు దానితో పాటు తెల్లటి పాలరాయితో కూడా. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి చిత్రకళ కార్ఖానాలు మరియు ఆస్థాన చిత్రకారులకు సంబంధించి క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబిసిడి ఆల్ ఆర్ కరెక్ట్ అండి. చిత్రకారుల కోసం అక్బర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టూడియోలను ఇంపీరియల్ కార్ఖానాలు అంటారు. ఇస్లామిక్ వీరుడు అమీర్ హంజా కథక ఆధారంగా 1200 చిత్రాలతో రూపొందించిన గ్రంథం హంజానామా. అక్బర్ కాలంలో నెమలి నీలం అంటే పీకాక్ బ్లూ, ఇండియన్ రెడ్ వంటి స్వదేశీ రంగుల వాడకం పెరిగింది. అక్బర్ ఆస్థానంలో మీర్ సయ్యద్ అలీ, అబ్దుస్ సమద్ వంటి ప్రముఖ ముస్లిం చరిత్రకారులు ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ సమకాలీన హిందూ సాహిత్యం మరియు ఇతర అనువాద గ్రంథాలకు సంబంధించిన క్రింది జతలలో ఏది సరైనది కాదు. కానిది అడిగారండి. ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. తులసీదాస్ అక్బర్ సమకాలికుడు, అవధి భాషలో రామచరితమానస్ రచించాడు. సూర్దాస్ అంధుడైన కృష్ణ భక్తుడు, సూర్సాగర్ అనే గొప్ప కావ్యాన్ని రచించాడు. అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా అక్బర్ దర్బార్ సేనాధిపతి మరియు ప్రసిద్ధ హిందీ దోహాలు రాసిన కవి. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. తులసీదాసు ఆస్థాన కవి కానప్పటికీ ఇతను ఒక సమకాలికుడు అండి. సూర్దాస్ యొక్క సూర్సాగర్ మరియు అబ్దుర్ రహీం యొక్క హిందీ దోహాల అంశాలు 100% ఇక్కడ కరెక్టు. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే అథర్వ వేదాన్ని పర్షియన్ భాషలోకి అనువదించింది హాజీ ఇబ్రాహీం సిర్హిందీ అండి, అబ్దుల్ ఫైజీ కాదు. సో అబుల్ ఫైజీ లీలావతి గణిత గ్రంథాన్ని అనువదించాడంటండి. అబుల్ ఫైజీ అనే అతను లీలావతి గణిత గ్రంథాన్ని అనువదించాడండి. సో
ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.